హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ. ఈరోజు వచ్చేసి మటర్ ఆలు కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మసాలా కోసం మసాలా కోసం ఆనియన్స్ 2 కట్ చేసుకొని, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం వీటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను నేను. అలాగే ఇలాచి, మరాఠీ మొగ్గలు, దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరివేపాకును కూడా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేనైతే వేసుకోవట్లేదు, మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇందులో మటర్ వేసుకోవాలి. అలాగే ఆలు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర, అలాగే మసాలా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, 2 and 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత దించేసుకోవడమే. అయితే ఆలు మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్.